రాష్ట్రంలోని గ్రామాలకు కలుపుకొని సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు 11,000 కోట్లు దాటి ఉంటుందని చర్చ జరుగుతున్నది. గెలవాలని లక్ష్యంతో మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేశారు. గెలిచిన అభ్యర్థి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు చేయగా ఓడిన అభ్యర్థి సుమారు 40 లక్షల వరకు ఖర్చు చేశారు. బరిలో ఉన్న మిగతా అభ్యర్థుల వ్యయం సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. అదనంగా వార్డు సభ్యులు తమ శక్తి మేర ఖర్చు చేశారు. దీనితో సగటున ఒక్కో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పేరుతో 1 కోటి మేర ఖర్చు చేశారు. పంచాయతీ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. రాష్ట్రంలోని 12,728 గ్రామాలకు 3 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో సుమారు 1,200 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 11,528 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. ఈ గ్రామాల్లో ఎన్నికల కోసం అందరూ అభ్యర్థులు చేసిన ఖర్చు సగటున 1 కోటి వరకు ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు 11,000 కోట్లు దాటి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిజానికి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం చాలా తక్కువ. కుల సంఘాల సమావేశాలు నిర్వహించి వారికి కావాల్సిన సామూహిక అవసరాలు తీర్చేవారు. గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్స్, ఇతర ఆట సామాగ్రిని గిఫ్ట్గా ఇచ్చేవారు. మరీ తప్పదనుకుంటే రాత్రిపూట దావతులు ఇచ్చేవారు. కానీ ఈసారి ఓటర్లకు డబ్బులు సైతం పంచారు. ఇక చాలా వరకు భూములు, బంగారం అమ్మి కూడా అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ధనవంతులు కాదు. 4-5 ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ మంది పోటీ చేశారు. ఓడిపోతే పరువు పోతుందనే తపనతో అభ్యర్థులు ఖర్చుకు వెనగడుగు వేయలేదు. అందుకోసం మెజారిటీ గ్రామాల్లోని అభ్యర్థులు తమ భూములు, బంగారం అమ్ముకున్నారు. కొందరు కుదువబెట్టి వచ్చిన డబ్బుతో ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పడి ఖర్చు చేశారు. మెజారిటీ గ్రామాల్లో ఓటుకు 1000 పంపిణీ చేయగా కొన్ని గ్రామాల్లో 2,000, 3,000 మేర పంపిణీ చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామంలో ఏకంగా 5,000 ఇచ్చారు. పోలింగ్కి ముందు రోజు ఇంటికి కిలో చొప్పున చికెన్ పంపిణీ, మహిళా ఓటర్లకు చీరెలు, గిన్నెలు, ఉంగరాలు ఇలా ఇతర వస్తువులను పంచిపెట్టారు. పురుషులకు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశారు. వీటికి తోడు అదనంగా ఎన్నికల ప్రచారం చేసిన కార్యకర్తలకు రాత్రిపూట మందు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది.